హాయ్ ఫ్రెండ్స్, ఒక ఎంప్లాయీ భార్య తన భర్త ఆఫీస్ నుంచి వచ్చేలోపు చక్కగా మీడియా సమావేశం పెట్టి అక్కడ ఆ ఏరియాలో పేదవాళ్ళు అని ఆడ మగ అనే తేడా లేకుండా అందరినీ పిలిచి వాళ్ళకి క్లోత్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది. ఆవిడకున్న లక్షణం ఏంటంటే అందరికీ సహాయం చేస్తుంది, కానీ దానికి రెట్టింపు నన్ను చూసి అందరూ మెచ్చుకోవాలి అన్న తాపత్రయం చాలా ఎక్కువ. తన భర్త వచ్చిన తర్వాత ఇది చూసి ఆవిడకి వెళ్ళిపోయిన తర్వాత ఏంటి ఎన్ని నువ్వు ఎలా చేస్తున్నావు ఏంటి, ఎవడన్నా చూస్తే కనుక నేను ఇప్పటి వరకు జనాల దగ్గర నుంచి అడ్డదిడ్డంగా వాళ్ళ కష్టపడి సంపాదించిన డబ్బుకు కూడా చిన్న పని చేయాలంటే లంచం లేకుండా ఏ పని చేయలేదు. ఇవన్నీ నేను సంపాదిస్తానని నీకు తెలుసు, మరి నువ్వు ఇలాంటి కార్యక్రమాలు మీడియా వాళ్ళు పెట్టి చేస్తూ ఉంటే మా ఆఫీసులో వాళ్ళకి కానీ లేకపోతే ఏసీబీ వాళ్ళకి కానీ ఇతని దగ్గర ఇంత డబ్బు ఎలా వచ్చిందని వస్తే గనక సర్వనాశనం అయిపోతామన్న జ్ఞానం కూడా నీకు లేదంటే ఊరుకోండి, మీరు మరీ అంత భయపడతారంటే ఎంతమంది చేయట్లేదు, బట్టలు ఇస్తేనే పెద్ద ఇదైపోద్దా ఎవరనేది మీకు ఎంత అనుమానం ఏంటి, అయినా నాకు పేరు వస్తుందని మీకు ఈర్ష్యగా ఉన్నట్టుందనేటప్పటికీ ఆయన తలబట్టుకుంటాడు. సరే లోపలికి వెళ్ళిపోయి ఏం చేయాలా ఒకవేళ ఈ న్యూస్ చూసే ఎవరో ఏసీబీ రైడ్కి వస్తే కోట్లాది రూపాయలు సంపాదించిన ఎంప్లాయ్ అతను, బట్ చాలా చిన్న క్యాడర్. ఇవన్నీ మనం పేపర్లో చూస్తూనే ఉంటాం. ఒక అటెండర్ దగ్గర కొన్ని కోట్లు దొరికినాయి అని, ఎకరాల స్థలాలు పొలాలు ఉన్నాయని కూడా చూస్తూ ఉంటాం. ఈయన కూడా అయిపోయి నైట్ అంతా ఈయనకి నిద్రపోదు. ఈ డబ్బులు ఉన్నంత కాలం నేను ఏదో ఒక రూపంలో నా భార్య నన్ను పట్టించేస్తుంది, లేదు ఎవడో ఒకడు చూసన్నా ఏసీబీ వాళ్ళు చెప్తే నా డబ్బులంతా నేను నా తెలివితేటలతో సంపాదించుకున్న డబ్బంతా అన్యాక్రాంతం అయిపోయి నేను జైల్లోకి వెళ్ళి కూర్చోవాలి. ఇప్పుడు వరకు చేసిన తప్పులకి దేవుడికి క్షమాపణ అడిగి ఒక 2 కోట్లు హుండీలో వేసేద్దాం. ఒక అజ్ఞాత వ్యక్తి హుండీలో 10 కోట్లు వేసాడు, 2 కోట్లు వేసారని చెప్పి మనం చాలా వార్తలు వింటూ ఉంటాం. అలాగే ఒక అజ్ఞాత వ్యక్తిలాగా ఈయన వెళ్దామనుకొని నైట్ వాళ్ళ భార్య పడుకునే ముందు నేను రేపు పొద్దున్న క్యాంప్ ఉంది, ఊరు వెళ్తున్నానంటే, మరి ఈ డబ్బులన్నీ ఇలా పెట్టారు ఏంటంటే నువ్వు చేసావుగా, చేసిన పాపం కొంతమన్నా పోగొట్టుకుందామని దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయనకు ఒక లంచం కానుకేసాం అనుకో, దేవుడు కొంతకాలం అన్నా నన్ను పట్టించుకుండా ఆపుతాడు, ఎలాగో కొన్ని సంవత్సరాలు రిటైర్డ్ అయిపోతాను కాబట్టి అప్పుడు ఎలాగలాగా మన జోలికి ఎవడో రాడు, వచ్చిన ఏదో ఒకటి అప్పుడు చూసుకోవచ్చులే అని చెప్పి వెళ్ళేటప్పటికి అని ఆయన బయలుదేరతాకి వెళ్ళేటప్పటికి సరే వీళ్ళ భార్య కూడా చాలా సంతోషపడి, ఏమండి మీరు తెలియకోకుండా డబ్బులు మాత్రం ఎట్టి పరిస్థితిలో ఇవ్వకూడదు, మీ పేరు అక్కడికి వెళ్ళి 2 కోట్లు చేశారంటే మొత్తం టీవీలు అన్ని మారుమోగిపోవాలి, పేపర్లో మీతో పాటు నా పేరు కూడా రావాలి అనేటప్పటికి నోరు మూసుకో, అలా బయటికి రాకుండా ఉంటాక నేను వెళ్ళి డబ్బులు ఎత్తగలుగుతున్నాను అజ్ఞాత వ్యక్తి అని చెప్పి అనేటప్పటికి ఆయన స్నానం చేయటానికి వెళ్తేప్పటికి వీడికి ఏమీ తొయ్యలా. సరే ఎలాగా, ఈయనేమో ఇంత 2 కోట్లు తీసుకెళ్ళి అక్కడ హుండీలు వేసేస్తాను అంటున్నాడు, మరి మన పేరు ఎందుకు బయటకు రాకూడదు, నా పేరన్నా వస్తే బాగుంటుంది కదా, వాళ్ళన్న వాళ్ళు భార్య అని చెప్పి ఊరు వాళ్ళు అందరూ మెచ్చుకుంటారు కదా, దీనికే చూసేసి ఏసీబీ వాళ్ళు రైలు చేసేస్తారా అని అనుకుంది. ఒక పని చేసింది, ఆయన తెలియకోకుండా ఆ బ్యాగ్ గీత పట్టుకొని తను అనుకున్న గుడికి వెళ్ళిపోయి ఆ డబ్బులని హుండీలో వేసి దేవుడికి తను చెప్పవలసిన బాధలన్నీ చెప్పుకొని ఈ గండం నుంచి నన్ను ఎలాగలా గట్టెక్కించమని చెప్పి ఇంటికి బయలుదేరి వచ్చేస్తాడు. వచ్చేసేటప్పటికి వాళ్ళ భార్య చుట్టుపక్కల వాళ్ళందరినీ పోగేసుకొని ప్రతి టీవీలో స్క్రోలింగ్ అయిపోతున్నా, న్యూస్గా చదువుతున్న ఈ వార్తని చాలా సంతోషంగా, చూసావా మా ఆయన
నా పేరు కూడా చదువుతున్నారంటే మేము ఎంత మందుల ఓట్లో నాంతాం. ఇది చూసన్నా కొంతమంది డబ్బులు దాచుకోకుండా పేదవాళ్ళకి సహాయం చేస్తే ఎంత బాగుండు. నేను కూడా అదే అంటే మా ఆయన ఏమో తీసుకెళ్ళి గుడిలో వేస్తానన్నాడు. ఏం చేస్తాం, ఇంకా డబ్బులు ఉన్నాయి కదా అలా చూద్దామని ఆ మాటలు చెప్తా ఉండేటప్పటికి అలా ఆయన వచ్చేటప్పటికి ఏమండి రండి రండి మీకోసమే చూస్తున్నాను, చూసారా మీ పేరు టీవీలో ఎలా మారిపోతున్నాడు, గుండె జారిపోద్ది కిందకి. నా పేరు వస్తుంది ఏంటి, నా పేరు వెనక నీ పేరు కూడా వస్తుంది, ఎలా వచ్చింది, నేను అసలు పేరు కూడా వాళ్ళకి ఏం చెప్పలేదు అనుకుని అయిపోయింది ఇంకా నా పని. ఏసీబీ వాళ్ళు వచ్చేస్తారు, నన్ను పట్టుకుపోతారు, ఇలా పోలీసు వాళ్ళు వస్తారని భయపడుతుండేటికి ఎలా తెలిసిందంటావు అసలు నా పేరంటే. ఏమండి మీరు కనీసం నన్ను ఒక సలహాన్ని అడుగుంటే నేను చెప్పేదాన్ని. మీరు మన పేరు బయటకు వచ్చేలాగా మెచ్చుకునేలాగా చేయమని నేను అడిగితే మీరేమో ఇట్టిన డబ్బులు తీసుకెళ్ళి అందులో వేసేస్తే భారీగా నాకు బాధ ఉండదా? అందుకోసమనే మీ విజిటింగ్ కార్డు ఉంటుంది కదా, ఆ విజిటింగ్ కార్డు మీరు తీసుకెళ్తాను డబ్బుల్లో పెట్టి వెనక వైఫ్ ఆఫ్ అని నా పేరు రాసుకున్నాను అనేటప్పటికి ఆయనకి పిచ్చెక్కిపోయి ఏది దొరుకుద్దా దాంతో కొడదాం అనుకోలే, తలుపు టక్ 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 మన సౌండ్ వినపడింది. ఇంకేముంది అనుకున్నట్టుగాని ఏసీబీ వాళ్ళు సార్ వచ్చి, సార్ మీ పేరు చాలా మారుమోగిపోతుంది, ఈరోజు రాష్ట్ర స్థాయిలో కూడా మారుమోగిపోతుంది, రేపు సాయంత్రానికల్లా కంట్రీ మొత్తం వ్యాపించిపోద్ది, మీరు ఇంత చిన్న ఎంప్లాయీ ఉండి 2 కోట్ల రూపాయలు మీరు ఎలా పొదుపు చేశారో తెలుసుకుందామని వచ్చారనేటప్పటికి ఈ సమాధానం ఏముంటుంది, వచ్చే జీతానికినో ఈయన పెట్టిన దానికి ఏమీ లేదనక ఏం మాట్లాడకుండా కూర్చుంటాడు. ఏంటండి మాట్లాడరు ఏంటి, ఓకే అంటే మీరు ఇది అక్రమంగా సంపాదించిన డబ్బే, వాళ్ళ ఇల్లు చూస్తే నార్మల్గా ఉంది, అక్రమంగా సంపాదించిన డబ్బే అనుకొని మొత్తం ఇల్లు మొత్తం చెక్ చేయటం మొదలు పెడతారు. చెక్ చేసే కొద్దికి కట్ల బంగారం నగలు అన్ని బయటకు వస్తే ఒక చోట పోగేసి అవి లెక్క పెట్టడానికి చాలేదని ఇంకొక 10 మంది ఏసీబీ నుంచి పిలిపించేటప్పటికి ఈయనకి జరిగేదంతా ఒక కళ అయితే బాగున్ను, నా జీవితం సర్వనాశనం అయిపోయిందని చెప్పి సార్ ఒకసారి కొంచెం టాయిలెట్కి వెళ్తానండి ఆవిడకి, వెళ్ళండి పర్వాలేదు అని లోపలికి వెళ్ళేటప్పటికి వీళ్ళ భార్య గబగబ వచ్చి, ఏమండి మీరు వాళ్ళు అడుగుతుంటే ఏదో ఒక సమాధానం చెప్పి పంపించాలి కదా, డబ్బులు సంపాదించినప్పుడు సంపాదించారు, కనీసం ఎలాగా వచ్చినాయి అన్నదానికి ఏదో ఒక అబద్ధం చెప్తే వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు కదా, అది కూడా మీకు చాలా కష్టంగా ఉంది, అందుకోసమనే నా జాగ్రత్తలో నేనున్నా, మీరు ఎప్పుడు నాకు ఇచ్చి డబ్బులు దాయమన్నా సరే నేనేం చేసేదాన్ని అంటే అక్కడ మన బాత్రూమ్ పైన అలమరల్లాగా ఉంటుంది చూసారా, అక్కడ కింద కొంచెం తవ్వించేసి అందులో కూడా కట్టలు పెట్టాను కొన్ని, ఇలాంటివి మీకు చెప్తే సర్వనాశనం అయిపోద్ది, అందు గురించి నేనున్నా సరే సమాధానం చెప్పేదాన్ని అనేటప్పటికీ ఎక్కడమ్మా బాత్రూమ్ లెఫ్ట్ సైడా రైట్ సైడా అని చెప్పి మాట వినపడుద్ది. ఎవడని చూస్తే అందులో ఆఫీసర్ కూడా ఈ టాయిలెట్కి వెళ్ళిన తర్వాత ఆయన వెళ్దామని వెయిటింగ్ ఉంచుందటికి వీళ్ళు భారీ వినపడేటప్పటికి మళ్ళా బాత్రూమ్ మీదకి ఎక్కి అదంతా తువ్వేసేటప్పటికి వీళ్ళ ఆవిడకి పిచ్చెక్కిపోద్ది. అయ్యో వీళ్ళు లేరండి మీకు నిజం చెప్పారండి, ఏదండి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఒకటే మాట్లాడుతుంది, ఏమండి ఇవన్నీ మా తాతల నాటి ఆస్తులు, ఇవన్నీ మా ఆయన ఏమీ తెచ్చుకోలేదు కానీ నేను చాలా డబ్బులు తెచ్చుకున్నాను అందరికి. సరేనమ్మా నేనేం అనట్లేదు, ఆధారం చూపించమని అడుగుతున్నాను, ఈ ల్యాండ్స్ ఎక్కడ కొన్నారు, ఈ గోల్డ్ ఎక్కడ కొన్నారంటే మరి మీ ఆయన ఏం మాట్లాడట్లేదు అనేటప్పటికి, అంటే మనం ఏమన్నా దొంగతనంగా సంపాదించారా అంటే దొంగతనంగా సంపాదించలేదు కానీ అన్యాయంగా సంపాదించారు, అది మాత్రం వాస్తవం, ఇన్ని కోట్లు బయటపడుతుంటే అనేటప్పటికి సరే మీ ఇష్టమని అలా కూర్చుంటూ నేను ఫోన్ వస్తుంది. ఫోన్ వచ్చి ఏంటి వాళ్ళ ఫ్రెండ్, ఏంటి మీ ఇంటికి వచ్చి రైడింగ్ చేశారంట కదా పోలీసు వాళ్ళు, ఏసీబీ వాళ్ళు వచ్చి మొత్తం పట్టుకెళ్ళిపోయారా, టీవీ నిండా మీ ఆయన వార్తలు వినపడుతున్నాయి ఏంటి, ఏం చెప్పనే ఈయనకి అసలు మాట్లాడటం తెలియదు, చిన్న పనికి నేను చెప్పిన దానికి ఆయన ఒప్పుకుంటే కనుక ఇది జరిగేది కాదు, ఏం చేయను మొత్తం అంతా తీసుకెళ్ళిపోతున్నారు, కాకపోతే ఒకట్లే మీ అన్నయ్య గారికి కూడా తెలియకోకుండా నేను కొన్ని డాక్యుమెంట్లు కొన్ని నగలు నేను నా జాకెట్లో నేను దాచుకున్నాను, వీళ్ళు ఒక అరగంట ఉంటే వెళ్ళిపోతారు,
అదైనా సరే మళ్ళా మేము హ్యాపీగానే బతుకుతాము, నువ్వేం బాధపడక్కర్లేదు అనేటప్పటికి ఆహా, దస్తావేజులు అవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట. అదెక్కడో మీరు చెప్తారు కానీ రండి మేడం అనేటప్పటికి, ఏమండి మా ఫ్రెండ్తో నేను సరదాగా మాట్లాడాను పొరుగు పోద్దని చెప్పటికి, మేము కూడా ఏదో అనట్లేదమ్మా, మీరు జస్ట్ ఇంత ఏ ప్లేస్ అయితే చెప్పారో ఒకసారి మీరంతా మీరుంటే తీసిద్దరు కానీ లేకపోతే మొత్తం అంతా పగల కొట్టిచ్చేస్తాం అనేటప్పటికి, అలా ఆయనకు చూసేటప్పటికి కళ్ళు ఉగ్ర రూపంలో ఉన్న ఆయనకి మసిపూసిన మారేడుకాయలాగా తయారైపోయి జీవోత్సవం లాగుంటే అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్ చూపించి అవి కూడా ఊడ్చుకెళ్ళిపోతారు. మొత్తం చిల్లు గవ్వ కూడా లేకుండా తీసుకెళ్ళిన తర్వాత మీ ఆయన పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నాము, ఇలాగ అరెస్ట్ చేస్తున్నందుడికి మీడియా వాళ్ళు ఫుల్గా వచ్చేస్తారు. వచ్చేటప్పటికి వాళ్ళ ఆయన ఒక్క నిమిషం ఆగి, నీకు జనాలలో బాగా పేరు రావాలి, నా గురించి అందరికీ తెలియాలి, మెచ్చుకోవాలి అని చెప్పి మీడియా వాళ్ళని పెద్ద పెద్దగా పిలిచి ప్రోగ్రాంలు చేస్తూ ఉండేదాను కదా, అదిగో మొత్తం దేశంలో ఉన్న మీడియా వాళ్ళందరూ వచ్చినట్టున్నారు, వాళ్ళందరికీ ఇష్టం వచ్చినట్టు కథలు చెప్పు, నువ్వేం చెప్పావు ఎలా సంపాదించానో కూడా చెప్పేసి వివరంగా, నీ పేరే మారుమోగిపోవాలి, ఎందుకంటే నేను ఎట్లా కనపడను, నన్ను తీసుకెళ్ళిన తర్వాత ఎప్పుడు వస్తాను బయటకు కూడా రాని తెలియదు అనేటప్పటికి వాళ్ళ ఆవిడ మీడియా లేదు ఏమీ లేదు, ఎంత ఘోరం జరుగుద్ది అని అనుకుంటే నేను ఎందుకు చెప్తానని చెప్పి నెత్తి మీద ముసుగేసుకొని పడుకుంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, చాలామంది సహాయం చేసిన తర్వాత వాళ్ళకి మంచి పేరు రావాలని, నలుగురు మెచ్చుకోవాలని కొంతమంది కోరుకుంటే, కొంతమంది తెలియకోకుండా ఇది తెలుసుకోవటం అనవసరం అని చెప్పి ఎవరికి చెప్పరు, చేసిన సహాయం కుడి చేతితో చేసేది ఎడం చేతికి తెలియకూడదు అంటారు కదా, అన్న సూత్రం పాలయ్యే వాళ్ళు చెప్పుకొని ఉంటారు. కానీ ఈయన ఉద్దేశం ఏంటంటే పేదవాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడైనా మనిషి టార్గెట్ ఎవడంటే పేదవాడే, ఉన్నవాడు ఎటు పరిస్థితుల్లో ఎవడో పేదవాడి దగ్గర నుంచి ఎలాగైతే గుంజాలో వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళ పని చేయాలంటే వారం రోజులు అవుద్ది, 1500 కొడితే గంటలో ఇచ్చేస్తాం. ఈ ఇన్ఫర్మేషన్ ఈ ఇన్సిడెంట్లు చాలా చూసాం. చాలా మంది ఆ వారం రోజులు చూడటం కూడా ఇష్టం లేదన్న ఉన్న వాళ్ళు వెంటనే డబ్బులు ఇస్తారు, పని చేసుకెళ్ళిపోతారు. అంటే మనం కూడా వాళ్ళని ప్రోత్సహిస్తున్నాం. అట్ ద సేమ్ టైం దేవుడికి లంచం ఇచ్చేస్తే దేవుడు ఇటువంటి వాటిని కాపాడుతాడు అనుకోవటం మూర్ఖత్వం. అఫ్ కోర్స్ అది దేవుడు చేశారో ఎవరు చేశారనేది మనకు తెలియదు. కానీ వీళ్ళ భార్యే అందులో విజిటింగ్ కార్డు వేసింది, అండ్ గుడిలోకి వెళ్ళిన తర్వాత ఆ హుండీలోంచి తీసిన తర్వాతే ఈయన పేరు బయటకు వచ్చింది. కాబట్టి దట్ ఈస్ ద డిసిషన్ ఆఫ్ గాడ్ అని మనం అనుకుంటాం, కొంతమంది వాళ్ళ భార్యే పట్టించిందని అనుకుంటాం. అందుకోసమని ఎప్పుడు మనం తప్పు చేసినా ఎదటి వాళ్ళ దగ్గర పొట్టకుట్టి వాళ్ళకి చెందవలసిన దాంట్లో అడ్డంగా మనం సంపాదించుకుంటే చివరికి అందరూ ఇలాంటి విషయాల్లోనే బుక్ అవుతారని తెలియదు, కానీ చెప్పలేం. కానీ తప్పనిసరిగా ఏదో ఒక రోజు చిల్లిగవ్వ కూడా లేకుండా నడు రోడ్డు మీద నుంచుంటారు. నువ్వు ధైర్యంగా సంపాదించిన వాడు అయితే కనుక హ్యాపీగా పంచిపెట్టచ్చు, కానీ అన్యాయంగా సంపాదిస్తే మాత్రం మన విజిటింగ్ కార్డు యాక్చువల్లీ నేను ఎవరో అని చెప్పేది ఆ విజిటింగ్ కార్డ్, కానీ ఆ విజిటింగ్ కార్డును ఉపయోగించి వాళ్ళ భార్య చేత దేవుడు అటువంటి విషయం చేపించాడు. ఎందుకంటే ఇంకా ఇలాంటి వాళ్ళు ఉండనిస్తే గనక ఇంకా మానవుల్ని కొన ప్రాణంతో ఉన్నవాళ్ళు కూడా చంపేసి ఈ కోట్లు సంపాదించేసుకుంటారు అని చెప్పి ఒక్కొక్క టైం లిమిట్ ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఆ టైం ముందుకు వెళ్ళద్ది, కొన్నిసార్లు వెనక్కి వెళ్ళద్ది. కానీ ఇటువంటి విషయంలో మాత్రం తప్పనిసరిగా మనం బుక్ అయిపోయే రోజులు మాత్రం తప్పనిసరిగా ముందే వస్తాయి. కాబట్టి ఈ వీడియో చేయాలనుకున్నాను. అఫ్ కోర్స్ ఇవన్నీ మాకు తెలిసిన విషయాలే అని మీరు అనుకోవచ్చు. తెలిసిన విషయాల్లో అయితే మనం ఇటువంటి వాళ్ళని ప్రోత్సహిస్తే గనక మనం కూడా తప్పు చేసిన వాళ్ళమే అవుతాం. మనం ఏదన్నా ఒక మంచి పని చేస్తే జనాలకి ఇన్స్పిరేషన్గా ఉండే మంచి పనులే చేస్తేనే చుట్టుపక్కల వాళ్ళు, దేవుడి వరకు వెళ్ళదు, చుట్టుపక్కల వాళ్ళన్నా మనల్ని మెచ్చుకుంటారు. కానీ
ఒకటి దగ్గర కొట్టేసి అది తీసుకెళ్ళి దేవుడి హుండీలో వేసేటప్పటికి దొరికిపోయాడు. కానీ వాళ్ళ భార్య చేసినట్టుగా నిజంగానే వారంకి ఒకసారో నెలకు ఒకసారో అలాగా ఆవిడ గనక ఈ దానాలు చేస్తా ఉంటే కొంతమంది పేదవాళ్ళ ఉసురు ఈయనకి తగలకపోయినా వాళ్ళ యొక్క ఆకలి బాధలు తీర్చినందుకన్నా దేవుడు కొంతకాలం టైం ఇచ్చేవాడేమో. అందుకోసమని సహాయం చేస్తున్న వాడిని ఆపేశారు అక్కడ ఇలా భార్య రూపంలో. ఈయన లైఫ్నే కుక్కలు చింపిన విస్తారంటారు కదా, మీ అందరికీ తెలిసిందే. కుక్కలు చింపిన విస్తారంటే దేనికి పనికిరాదు, వేస్ట్గా కూడా పనికిరాదు. మన జీవితం కూడా అలాగే అయిపోద్ది. ఎవరో చేస్తున్నారు చూస్తున్నారని సందర్భం బట్టి నేను ఈ వీడియో చేయలేదు, కానీ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. బట్ వీ హ్యావ్ టు oppose this type of incidents. Thank you very much.